Good morning to everyone. Once again, happy Sunday. ఒక బస్సులో చాలా వికారమైన మనుషులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక బస్సులో వికారమైన మనుషులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే వికారం అంటే అగ్లీ పీపుల్ అంటారు కదా. బ్యూటిఫుల్గా ఆపోజిట్ వర్డ్ ఏంది? అగ్లీ. ఎస్, అగ్లీ కాదు, అగ్లీ. ఎస్, అగ్లీ పీపుల్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ బస్సులో ఒక ట్రక్ వచ్చి కొట్టేసింది. అమెరికా కొంచెం అర్థం మీరానే ఉన్నారు. ఈ బస్సులో ఒక ట్రక్ వచ్చి కొట్టేసింది. ట్రక్ వచ్చి కొట్టేసరికి అందరు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడి దగ్గరికి వెళ్తారు. మన లెక్క ప్రకారం దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అందరికీ ఒక్కొక్క కోరిక మీరు కోరుకోండి, నేను నెరవేరుస్తాను అని చెప్పిండంట. ఇప్పుడు వాళ్ళకు లేనిదేంటిది? అందం. ఆబ్వియస్గా ఏమడుగుతారు? ఒక్కొక్కరు, దేవా నన్ను మళ్ళా అందంగా తయారు చేయి అని అడుగుతూ ఉంటారు. అంటే దేవుడు యేసుక్రీస్తు చెప్పండి, దేవుడు ఏం చేసినంటే వాళ్ళ చేతులు పట్టుకొని జస్ట్ ఇరిసి ఆ సమయం ఇచ్చేసరికి వాళ్ళు అందంగా తయారవుతారు 1 by 1. లాస్ట్ 10 మందికి వచ్చేసరికి ఈ లాస్ట్ వాడు ఒకడు ఉంటాడు చూడు, వాడు కింద పడి దొర్లి బాగా నవ్వుతూ ఉన్నాడంట. కింద పడి దొర్లి బాగా నవ్వుకుంటుండంట. ఏందబ్బా వీడు ఇట్ట విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని ఈ సంగతి నేను చదువుదాంలే, లాస్ట్ దాకా రాని అని. ఈ 10 మంది కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ వాటి దగ్గరికి వచ్చిండు. ఇప్పుడు చెప్పురా నీ కోరిక ఏంటంటే, ఏం లేదు ప్రభా, అందరి మళ్ళా పూర్వస్థితికి తీసుకురాని, మళ్ళా మొత్తాన్ని వికారంగా చేసిపాను నీకు. ఇది నా కోరిక. ఓకే, వెల్కమ్ టు మెసేజ్. ఇన్వాల్వ్మెంట్కి కమిట్మెంట్కి ఇంతకుముందు ఒక డిఫరెన్స్ చెప్పా. ఏం చెప్పా? తేడా చెప్పా. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంది, కమిట్మెంట్ అంటే ఏంది? ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ ఏం చెప్పా డిఫరెన్స్? ఒక అతని దగ్గర ఒక కోడి, ఒక పంది. అమెరికాలో ఎక్కువగా పందిలే పెంచుకోండి, ఓకేనా? అమెరికాలో పెట్ అంటే ఓకే, మనం కుక్క పిల్లలు అంటే పెంచుకున్నామో పంది పిల్లలు అలా పెంచుకోండి. అయితే కోడి, పంది ఉంటే కోడి ఒకరోజు వెళ్ళి పంది దగ్గరికి, రోజు మన యజమాని మనకు దానం వేస్తుండు, అంటే ఆహారం పెడుతుండు, చలి కాకుండా మంచిగా చూసుకుంటుండు. ఎందుకంటే అమెరికాలో చలి ఎక్కువగా. ఓకే, మంచిగా ఒక గూడు ఇవన్నీ నిర్మించి పెట్టిండు. కనుక ఆయన కృతజ్ఞత పూర్వకంగా మనం ఆయనకు ఏదో ఒకటి చేయాలి కదా. అందుకని నేను నా గుడ్డిస్తా, నువ్వు నీ మాంసాన్ని ఇవ్వు అన్నాడు. అర్థమవుతుందా? నేను నాకు గుడ్డిస్తా, నువ్వు నీ మాంసాన్ని ఇవ్వు. ఇప్పుడు పంది అన్నది, ఏమన్నది అని భలే దానిలే, నీది గుడ్డు ఇన్వాల్వ్మెంట్, నువ్వు గుడ్డు ఇన్వాల్వ్మెంట్, నేను నా మాంసం ఇవ్వాలంటే నేను చచ్చిపోవాలా, నాది కమిట్మెంట్. నేను కమిట్ అయితే అంటే నేను చనిపోతే కానీ నా మాంసం ఆయన తినలేడు. అర్థమవుతుందా? నువ్వు ఒక గుడ్డు పెట్టిపోతావు, ఆ గుడ్డు ఆయన తింటాడు, నువ్వు బతికే ఉంటావు. కానీ నా దానికి వచ్చేసరికి కమిట్మెంట్. అది చర్చి అనేది ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్. క్రైస్ట్ ఈస్ ద హెడ్, యూ ఆర్ ద బాడీ. అంటే సంఘం వచ్చేసి క్రీస్తు శరీరం. హెడ్కు బాడీకి కనెక్షన్ డెఫినెట్లీ కంపల్సరీ అన్నమాట. ఇట్ షుడ్ బి. బైబిల్లో చూసినట్లయితే, అంటే దేవుడి వాక్య ప్రకారం మీరు చూసినట్లయితే, కమిట్మెంట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ వర్డ్, ఇట్ ఈస్ ఏ యాక్షన్. ఆ యాక్షన్ వదిలే ఆ మాట నాకు డిస్టర్బెన్స్ వాటి చెప్పి వదిలే ఆడుకుంటా. కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు చూద్దాం.
మొట్టమొదటిగా అబ్రహాం, జెనసిస్ చాప్టర్ 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం, జెనసిస్ అంటే ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. యెహోవా అబ్రహాంకు ఒకటే ఒకటి చెబుతుండు, నువ్వు లేచి అంటే ఉన్న ప్రదేశంలో నుంచి లేచి ఎక్కడికి వెళ్ళు? నేను చూపించే ప్రదేశానికి పో. నువ్వు చూపించే ప్రదేశం ఏమన్నా ఆర్డర్ ఉందా? లేదు. కనీసం ఏ దిశ పోవాలో చెబుతున్నావా? లేదు. కనీసం ఎంత దూరమో చెబుతున్నావా? లేదు. అక్కడ ఏమన్నా గుడి చేసుకోవటానికి, తినటానికి నీళ్లు, పండ్లు ఏమన్నా దొరుకుతాయా? చెప్పటం లేదు. కానీ అబ్రహాం లేచిండు. కమిటెడ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ వర్డ్స్, హీ సరెండర్ హిస్ లైఫ్ టు ద యెహోవా. అబ్రహాం సరెండర్ హిస్ లైఫ్ టు ద యెహోవా. అంటే దేవుడికి ఫుల్గా నువ్వు ఏది చెబితే అదే తండ్రి, నువ్వు ఏది చెబితే అదే. కనుక ఏదైతే నాకు కనపడదో, ఏదైతే నా ఊహకు అందదో అది ఇంపాసిబుల్గా మనము వర్ణిస్తాం. ఎస్, ఇంపాసిబుల్. ఇప్పుడు దాన్ని పాసిబుల్గా చెయ్యాలి అంటే నువ్వు కమిటెడ్గా ఉండాలి. నీకెందుకు నేను నడిపిస్తాను, పద. నువ్వు ఉన్న ప్రదేశాన్ని వదులు, నీ జనాన్ని వదులు. నీ టోటల్గా చెప్పేదంటే నీ కంఫర్ట్ జోన్ నువ్వు వదిలేసేయి. నువ్వు ఏదైతే కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావో, నాకు ఇక్కడ ఎటువంటి సమస్య లేదు, నాకు ఎటువంటి బరువు బాధ్యత అని చెప్పను, కానీ నాకు ఇక్కడ ఎక్కడ ఇబ్బంది కలగట్లే. నాకు నీళ్లు కావాలంటే నీళ్లు దొరుకుతున్నాయి, ఆహారం కావాలంటే ఆహారం ఉంది, ఏదైనా కావాలంటే చుట్టూ జనం చేసి పెడతారు. ఇప్పుడు నేను చెయ్యబోయే ప్రయాణం ఏంటంటే నీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలియదు, పండ్లు ఎక్కడ ఉంటాయో తెలియదు, గుడిసి ఎక్కడ వేసుకోవాలో తెలియదు, ఏ మూలం ప్రయాణం చేస్తున్నా తెలియదు. ఎటు నేను ప్రయాణం చేసి శత్రువులు ఎటు నుంచి ఎలా వస్తారో నాకు తెలియదు. కానీ నేను కమిటెడ్, నువ్వు చెప్పినట్టే ఇంటా. నేను లేచా, నేను ప్రయాణం చేస్తున్నా. అందుకని అబ్రహాం బికేమ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఓకే, ఏ నేషన్కి? విశ్వాసులందరికీ కదా. ఇప్పుడు ఆయన కమిట్మెంట్ లేకపోతే, ఆయన కమిటెడ్ కాకపోతే మనము ఆయన్ను విశ్వాసులందరికీ తండ్రి అని పిలవలేదు. అసలు బైబిల్లోనే ఏది ప్రభువా నువ్వు మాట్లాడినేవి, కానీ నేనైతే నాకు తెలియని ప్రదేశం ఏ పర్లేదు, వాళ్ళు నేను తెలియని ప్రదేశానికి పోను, నాకు అక్కడ ఎవరు ఉంటారో నాకు తెలియదు అని అన్నాడు అనుకో, అక్కడే ఉన్నాడు అనుకో. ఇప్పుడు అబ్రహాంను అలా పిలవగలమా? లేదు. ఇప్పుడు పిలుస్తున్నాము అంటే హీ కమిటెడ్, హీ సరెండర్ హిస్ లైఫ్ టు గాడ్. సో నీ పేరు రేపు నువ్వు ఈ లోకాన్ని ఇడిచిన తర్వాత బుక్ ఆఫ్ లైఫ్లో కానీ ఉండాలి అంటే, రేపు నలుగురు చెప్పుకోవాలి అంటే నీ లైఫ్ షుడ్ బి కమిటెడ్ టువర్డ్స్ గాడ్. మనం అనుకుంటున్నాం కదా, యాక్చువల్గా 2001 కాదు, 1999-2000 సంవత్సరంలో మేము చిన్న ఊర్లో పోయి సువార్త చెప్పేవాళ్ళం. ఓకే, బ్రదర్ ఫెలోషిప్ నుంచి సండే ఈవినింగ్ ఒక చిన్న మైక్ ఉంటుంది. ఓకే, ఆటోలో వెళ్ళిపోతాం. ఓకే, అక్కడ సువార్త చెప్తుంది. అక్కడ మాకు ఓఎం అంటే ఆపరేషన్ మొబిలైజేషన్ అని యేసుక్రీస్తు సువార్తను వాళ్ళు ఊరుకు సంచార సువార్త అనే ఒకటి ఉంటుంది, వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ ఆపరేషన్ మొబిలైజేషన్లో ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చి వాళ్ళకు ఉన్నది ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే వాళ్ళు మాట్లాడాలి. అప్పుడు మనం అద్దెలు బిత్తిరి
ఇంగ్లీష్ మనకు రాదు, ఓకేనా, తెలుగే. ఇంకా మేము పోయి కూర్చున్నాం, పిల్లలమే కదా, 19 ఏళ్ళు, ఓకే, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం, కూర్చున్నాం. ఒకళ్ళిద్దరు మలయాళీస్ లేచి చెబుతా ఉంటే మాకు జాస్వా అన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెన్నై పోయి ఒక బైబిల్ కాలేజ్ చదువుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే మంచి ఇంప్రెషన్ కలుగుతుంది, ఓకే, చాలా బాగా స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. మాకు వినాలనిపిస్తుంది. ఈయన ట్రాన్స్లేట్ చేస్తే ఇంకా ఈయన చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఐ వాంట్ టు ఇన్ దట్ ప్లేస్, ఐ వాంట్ టు ఇన్ దట్ ప్లేస్ వేర్ ఇనే గుంపులో కాకుండా చెప్పే గుంపులో నేను నిలబడాలని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. ఆ రోజు నిర్ణయించుకున్న తర్వాత దేవుడు ఎలాగోలా నన్ను బెంగళూరు పంపించేసాడు. తర్వాత సువార్త అనేది ఆల్మోస్ట్ ఆ ఒక్క సంవత్సరంలో నేను చేసినంత నా జీవితంలో ఇప్పుడు దాకా నేను చేయలేదు. ఆ 2000 సంవత్సరంలోనే బెంగళూరు మొత్తాన్ని చుట్టేసినాం. మాస్ ఇవాంజలిజం కానీ, ఇండివిజువల్ కానీ, ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్ ఏ ఇవాంజలిజం, ఐ డిడ్ ఇట్. గ్రూప్ ఆఫ్ పీపుల్గా వెళ్ళమన్నా వెళ్ళా, ఒక్కలుగా వెళ్ళమన్నా వెళ్ళినా, ఇద్దరిద్దరు వెళ్ళమన్నా వెళ్ళినాం. లేదు, ఇప్పుడు శివాజీ నగర్ అలాంటి ఏరియాలో జనం ఎలా పోతారో తెలుసా? జనం ఎలా వెళ్తారు? ఇప్పుడు కోటికి పోతే ఎలా ఉంటుంది, ఓకే, అటువంటి ఏరియాలో నిలబడి ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. అటు ఉదయం నుంచి సాయంత్రం వరకు, మళ్ళా 1 hour 2 hour 3 hour కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఏరియాలో నిలబడి కనీసం ఆ రోజు 1-2 లక్షల ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాం. కొంతమంది సింపేసి ఉంటారు, కొంతమంది పారేసి ఉంటారు. అక్కడే కనబడతాయి నీకు, మేము పంచినవి వాళ్ళు సింపేసినవి, పారేసినవి. కొంతమంది తొక్కుకుంటూ పోతా ఉంటారు. మళ్ళీ ఎదురుగానే మీకు సెంట్ మేరీ చర్చ్ ఉంటుంది, బెంగళూరు శివాజీ నగర్. సో ఐ వెంట్ ఫర్ కమిట్మెంట్. వాట్ ఎవర్, తిడితే తిడతారు, కొడితే కొడతారు, ఊస్తే ఊస్తారు, కానీ నిలబడి యేసుక్రీస్తు కోసం ఇవాంజలిజం చేసిన రోజులు మాత్రం ఇప్పటికీ ఐ రిమెంబర్ దోస్ డేస్. కాకపోతే ఆపర్చునిటీ హైదరాబాద్లో రాలేదు, ఓకే, అంటే మనం ఆ రిస్క్ తీసుకునే స్టేజ్కి వెళ్ళలేదు. కమిట్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఫర్ అబ్రహాం. అంటే కమిట్మెంట్ కొన్ని రకాలు ఉంటాయి కదా, కమిట్మెంట్ ఆఫ్ లాయల్టీ, కమిట్మెంట్ ఆఫ్ డిస్ట్రెస్, కమిట్మెంట్ ఆఫ్ డిఫికల్టీస్, కమిట్మెంట్ ఆఫ్ ఫెయిత్, కమిట్మెంట్ ఆఫ్ జాయ్. ఇలా ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ కమిట్మెంట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో తన కమిట్మెంట్ చూపించేసాడు. తను సరెండర్ అయిపోయాడు ఆ విశ్వాసానికి. ఎలా సరెండర్ అయ్యాడు? దేవా, నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తా, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తా, నేను నీకు ఎదురు ఒక్క మాట కూడా మాట్లాడను. వెళ్ళిపోయాడు. తర్వాత అబ్రహాం డిసెండెంట్స్కి అబ్రహాం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ పిల్లల్ని, అంటే నీ జనరేషన్ని ఇసుక రేణువుల వలె, ఇసుక రేణువుల వలె. ఇప్పుడంతా నాకు తెలిసినంత వరకు వీఆర్ ఆల్సో డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది సంతానం? మెసొపొటేమియా నుంచి ఈయన ట్రావెల్ చేస్తే ఈయన సంతానమే అందరూ, ఓకే, ఇప్పుడు మీరు చెప్పుకోబడే ఆడియన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇన్వేడెడ్గా ఇండియాకు వచ్చింది. లేకపోతే ఇక్కడ ఏముంది? బిగినింగ్ మెసొపొటేమియా ప్రాంతం, ఎక్కడైతే ఈడెన్ గార్డెన్ ఉందో ఆ ప్రాంతం నుంచే జనాలు అటు పోయిర్రు, ఇటు పోయిర్రు, ఇటు వచ్చారు. లేకపోతే దేర్ ఈజ్ నో, ఇప్పుడు కరెక్ట్గా అమెరికాలో ఇత్తనం వేసి, ఓకే, అక్కడ దేవుడు మట్టిని తీసి సృష్టించలేదు కదా. అమెరికాకు జనాలు ఏం చేసిర్రు? మైగ్రేట్, వలస వెళ్ళే జీవించారు. అందుకే అమెరికాలో ఇండివిజువాలిటీ ఎక్కువ.
ఎవరికెవడో తెలియదు, వాళ్ళకు బంధువులు తెలియదు, వాళ్ళకు అవసరం లేదు. నా లైఫ్ నేను జీవిస్తున్నా. ఎవరన్నా వచ్చి అడిగితే హూ ఆర్ యూ మ్యాన్ టు క్వశ్చన్ మీ, ఇది వాళ్ళ క్వశ్చన్. ఇదే మన ఇండియాలో అయితే అలా చెప్పగలమా? అరే నువ్వు ఏం తప్పు చేస్తున్నావు, బంధువులు వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే సరే అంకల్ తప్పు తీసుకుంటారు. అదే అమెరికాలో అయితే నో, ద బార్బేరియన్స్. సింపుల్గా చెప్పాలంటే ఏ జర్మనీ నుంచో ఏ ఫ్రాన్స్ నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, మీ మెక్సికో దేశం తీసుకోండి, మొత్తం యూకే నుంచి పోయిన వాళ్ళే. సౌత్ అమెరికా మొత్తం ఆల్మోస్ట్ యూకే నుంచి వలస పోయి జీవించిన వాళ్ళే. సో అబ్రహాం పిల్లలుగా మనము వీ షుడ్ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ఫెయిత్. అలా అలా బతికినప్పుడే మనము రేపు తరాలు మన గురించి చెప్పుకోవాలి. అంటే మనం మాట్లాడుకుంటాం, ఎవరి గురించి మాట్లాడుకుంటాం? జార్జ్ వైట్ఫీల్డ్, ఎస్. విలియం కేరీ, ఎస్. బిల్లీ గ్రహాం, డిఎల్ మూడీ, చార్ల్స్ స్పర్జన్, జార్జ్ ముల్లర్, డేవిడ్ లివింగ్స్టన్. వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే దే హ్యాడ్ కమిట్మెంట్ టువర్డ్స్ లార్డ్. వాళ్ళు అంత కమిటెడ్గా దేవుని పనిచేసారు. వాళ్ళే చేయకపోతే, వాళ్ళే దేవుడికి కమిట్మెంట్ ఇవ్వలేకపోతే ఈరోజు వాళ్ళ గురించి చెప్పుకో. వాళ్ళు జిమ్మికులు చేయలే, వాళ్ళ వ్యాపారాలు చేయలే, వాళ్ళు ప్యూర్గా దేవుడి పని మాత్రమే చేసేది. జాన్ వెస్లీ 40,000 ప్రసంగాలు గుర్రం మీద ప్రయాణం చేసి చెప్పిండు. బిల్లీ గ్రహాం ఆల్మోస్ట్ 2.2 బిలియన్ పీపుల్కి సువార్త చెప్పిండు. జార్జ్ వైట్ఫీల్డ్ యూకే మొత్తంలో 14వ శతాబ్దంలో ఒక రెవల్యూషన్ పట్టుకొచ్చాడు. డిఎల్ మూడీ ప్రతిరోజునే సువార్త చెప్పాలి. అది వాన పని, పిడుగులు పని, ఏదైనా న్యూయార్క్ వీధుల్లో తిరిగి సువార్త చెప్పిండు. దే కమిటెడ్. అందుకే ఈరోజు మాట్లాడవచ్చు. అలా నీ విశ్వాసంలో నువ్వు కమిటెడ్ అయితే రేపు నీ గురించి నీ ఫార్వర్డ్ జనరేషన్, వచ్చే జనం మాట్లాడుకోవాలి అనుకుంటే నువ్వు ఇప్పుడు కమిటెడ్గా ఉండాలి. ఇంత విశ్వాసం, నేను నమ్మింది యేసుక్రీస్తు, ఎడవాడు ఎడబాయడు, నేను కూడా ఆయన్ను పట్టుకొని అలబడతాను. ఆయన ఏ చెబితే నేను అది పాటిస్తాను. అంటే సరెండర్ అంటే దీంట్లో నమ్మకము ఉంటుంది, ఒబీడియన్స్ ఉంటుంది, పర్సివరెన్స్ ఉంటుంది. ఎన్ని కష్టాలైన రాని, అబ్రహాం కష్టాలు రాలేదా? పోయేదారిలో ఎడారిలో పొద్దున్న ఇసుక తుఫాను వస్తుంది, కానీ శారాను లోతును ఇలా కాపాడుకోవాలి. మళ్ళా ఆయన కాపాడుకోవడమే కాకుండా ఎస్. సో పర్సివరెన్స్ ఉండాలన్నమాట. పట్టుకొని వాళ్ళు ఎటువంటి కష్టం వచ్చినా నేను నిలబడతా, నేను ఉంటాను అనే ఆ దోవలో పోతే ఖచ్చితంగా యూ విల్ బికమ్ వన్ డే పీపుల్ విల్ టాక్ అబౌట్ యూ. డెఫినెట్గా నువ్వు నీకంటూ ఒక పేజ్ ఉంటుంది, నీకంటూ ఒక స్థానం ఉంటుంది. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆ విధంగా బతకాలి. ఏదైతే అబ్రహాముకు ఇంపాసిబుల్ అనిపించిందో దేవుడు పాసిబుల్ చేసిండు. ఎలా? అబ్రహాము కమిటెడ్గా నమ్మిండు కాబట్టి. రెండోది కమిట్మెంట్ ఆఫ్ లాయల్టీ. లాయల్టీ అంటే ఒగ్గి ఉండడం. ఏమంటారు దాన్ని? ఒదిగి ఉండడం. ఒక లీడర్షిప్ లాయాలిటీ, ఎప్పుడు ఎడకుండా ఒక లీడర్షిప్ నమ్మి ఉండడం. ఆ లాయాలిటీ చెబుతా. రూతు గ్రంథం 1:16. రూతు ఏమంటుందో చూడండి.
లాయల్టీ. ఒక నాయకత్వానికి మనము తలొగ్గి ఉండడం అంతే. అందుకు రూతు ఉమ్, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. ఉమ్, నీవు వెళ్లి చోటికే నేను వచ్చేదను, ఉమ్, నీవు నివసించు చోటనే నేను నివసించదు. ఉమ్. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను ఉమ్. నేను మృతి పొందెదను, Yes. అక్కడనే పాతి పెట్టబడదను. ఆ, మరణము తప్ప ఆ. మరి ఏదైనాను ఉమ్. నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల Except death, nothing will separate me from you. ఒక మరణం తప్పితే, ఇప్పుడు చూడు, ఇప్పుడు రూత్ సిచ్యువేషన్ ఏంది? భర్త పోయిండు, ఇంటి పెద్ద అయిన మామ చనిపోయిండు, ఉన్నది అత్త. అత్త ఎదవరాలే కాకుండా ముసలామ. ఇప్పుడు నన్ను ఎవడు పోషిస్తాడు? నేనేం తినాలి? నా భవిష్యత్తు ఏంది? నాకంటూ ఎవరైనా పిల్లలు ఉంటే కదా నన్ను ఆయన చూసుకోవడానికి భవిష్యత్తులో ఉండాలి అనుకునేది. వాళ్ళు లేరు, పిల్లలు కూడా కలగలే. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒకటి ఈమె ఎదవరాలు, రెండు ఇంటి పెద్ద మామ లేడు, ఉన్నది ఒకే ఒకళ్ళు అత్త. ఆ అత్త విధవరాలు ప్లస్ వృద్ధురాలు. నాకేమైనా తీసుకొచ్చి పెడతానంటే తీసుకొచ్చి పెట్టే స్థానంలో కూడా లేదు. ఇప్పుడు నేను ఓర్పు మాదిరిగా బాయ్ బాయ్ టాటా అని చెప్పి ఇంకొకరు చూసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అక్కడ నేను హ్యాపీగా జీవించవచ్చు. కానీ రూతు అలా చేయలే. రూతు తను ఏదైతే వాళ్ళ అత్త దగ్గర చూసిన దేవుని కృపను తను వెంబడించాలి అనుకున్నది. అందుకే అత్తతో ఏమంటుంది? అత్త, నువ్వు నన్ను ఇడిచిపెట్టి పోమాకు అని చెప్పమాకు, నువ్వు వెళ్ళి వేరే పెళ్లి చేసుకోమని చెప్పమాకు, నన్ను నీ నుంచి వేరు చేయమాకు. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా, నువ్వు ఏం తింటే అదే నేను తింటా. నువ్వు ఎవరైతే నా జనం అని నువ్వు అనుకుంటావో వాళ్ళే నా జనం, నువ్వు ఎవరినైతే పూజిస్తావో వాళ్ళే నా దేవుడు. మామూలుగా భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య ఏం ఆలోచిస్తుంది? లోకపరంగా అయితే నేను ఒక పెళ్లి చేసుకోవాలి, వాళ్ళతో పిల్లల్ని కనాలి, మంచి ఆస్తిని చూసుకోవాలి, మంచి బుద్ధిని చూసుకోవాలి, గుణవంతుని చూసుకోవాలి. నా జీవితాన్ని నేను ఈ ముసలాంతో నేను పోతే నాకేముంటది అనుకుంటారా? అనుకోరు. ఓర్ప అలానే అనుకుంది. ఇద్దరు కోడళ్ళు ఎవరికి నయం? వాళ్ళల్లో ఒకరు రూతు, ఇంకొకరు ఓర్ప ఏమనుకుంది? ఎప్పుడైతే అత్త నుంచి మాట వస్తుందో రాదో అని ఎదురు చూసింది, వచ్చింది, ముద్దు పెట్టుకుంది. చాలు దేవుడా, నువ్వు అన్నావు, ఎట్ట నేను పోవాలా అనుకుంటున్నా, ఎట్లా నువ్వు అన్నావు, నేను వెళ్ళిపోతున్నా, బాయ్, నేను వేరే పెళ్లి చేసుకొని వేరే జీవితం జీవిస్తాను. ఇప్పుడు రూత్ మాత్రం she has a different loyalty. వాళ్ళ అత్త నాయకత్వానికి, వాళ్ళ అత్త నాయకురాలై నడిపిస్తూ ఉంటే నీ వెనక నేను ఉంటాను, నీ వెనక నేను ఉంటాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొస్తా, నేను నీ ఎమ్మటి వస్తాను. నువ్వు తిన్నదే నేను తింటా. ఒక బ్రెడ్ ముక్కు దొరికిందా, తుంపుకొని 2 ముక్కలు చేసుకొని తింటాను. ఒక టెంట్లో ఇద్దరు ముడుచుకొని పడుకున్నాను, అంతే. నువ్వు ఏది ఆరాధిస్తే నేను ఆరాధిస్తాను. ఎప్పుడైతే తను ఆ కమిట్మెంట్ ఇచ్చిందో వాళ్ళ అత్తకి, పద మళ్ళా వాళ్ళ దేశానికి వచ్చేది, ఇస్రాయేల్ దేశానికి వచ్చేది. ఇప్పుడు అత్త కోడని బాగు చూసింది. మళ్ళా ఎప్పుడైతే తను నమ్మి వచ్చిందో
వృద్ధురాలైన అత్త తన కోడలు సుఖంగా ఉండాలి, తన కోడలు సంతోషంగా ఉండాలి. తను చేసే ప్రయత్నం చూడండి. ఏమో మనని తన ఆలోచనలు, నన్ను నమ్ముకొని వచ్చింది యవనస్తురాలు, ఓకే, ఏమో పెళ్లి చేయాలి, ఏమను సంతోషంగా ఉంచాలి, ఏమో కనీసం నన్ను నమ్ముకొని వచ్చింది, నేను తినకపోయినా తనకు నేను పెట్టాలి అని నయోమి అనుకొని, మీకు తర్వాత స్టోరీ తెలుసు. బోయాజు వాళ్ళ పంట దగ్గరికి పోవడం, ఏమో పరిగెడుకోవడం, కాళ్ళ దగ్గర కూర్చోవడం, తర్వాత ఎవరని అడగడం, దాసురాలు అని చెప్పడం, తగ్గించుకొని, తర్వాత బోయాజు నలుగురు మధ్యకి పోయి వాళ్ళ లెక్క ప్రకారం అప్పుడు ఎవరైతే నీకు సమీప బంధువు ఉన్నారో వాళ్ళు నేను చెయ్యలేను అంటే నేను చేస్తా. అప్పుడు అతను తప్పుకుంటే బోయాజు వచ్చేసి ఏమని పెళ్లి చేసుకొని, బోయాజు రూతు కలిసినప్పుడు పుట్టిన పిల్లోడే సల్మాన్. ఈ సల్మాను దావీదుకు తాత. ఏ వంశంలోకి వచ్చింది? ఎక్కడో మోయాబిరాలు, ఎవరికి తెలియని మోయాబిరాలు తన కమిట్మెంట్ వల్ల ఇశ్రాయేలు వంశంలోకి వచ్చి దావీదుకే నానమ్మ అయిపోయింది. ఎంతటి గొప్ప వంశంలోకి దేవుడు తను తీసుకొచ్చిండు ఒకే ఒక్క కారణం వల్ల. అది తను కమిట్, అంటే షీ సరెండర్ హర్ లైఫ్ టు, అంటే తను సమర్పించేసుకుంది. ఎలా సమర్పించుకుంది? నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా అంతేగాని నాకు వేరే జీవితం వద్దు. ఎప్పుడైతే తను సమర్పించుకొని వచ్చిందో దేవుడు తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఏమైంది? తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గొప్పగా నిర్మించాడు. ఎవరిని? రూతుని. కమిట్మెంట్ ఆఫ్ లాయల్టీ. కమిట్మెంట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్, డిస్ట్రెస్. ఇందాక మనం చదివిన చూడు దావీదు కీర్తన, ఓకే. కష్టాల్లో కూడా తను యెహోవాను మొరపెట్టుకుంటా ఉంటాడు. నా ప్రాణమా నువ్వెందుకు కుంగినావు? నీకు కష్టం వస్తే దేవుడు ఉన్నాడని నీకు తెలియదా? తనకు తాను చెప్పుకుంటుండు, తన శరీరంతో, తన లోపల ఉన్న ప్రాణంతో చెప్పుకుంటుండు. నువ్వెందుకు కుంగినావు? నీకు తెలియదా ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం గుండా నడిపించినాడని? ఎరికో గోడను 7 రోజులు తిరిగి ఒకే ఒక్క కూగుతోటి, ఒకే ఒక్క మొరతోటి, ఒకే ఒక్క అలుపుతోటి కూల్చినాడని నీకు తెలియదా? మరి నువ్వెందుకు? ఇప్పుడు శత్రువులు ఎంతమంది ఎబ్బడపడ్డా కానీ నువ్వు డీలా పడిపోకూడదు కదా. దానియేలు గ్రంథంలో 1:8 అయినా, షడ్రక్ మేషక్ అబేద్నగో వాళ్ళ సిచ్యువేషన్ అయినా, ఇవి పరిస్థితులు వాళ్లకు వ్యతిరేకమైనప్పుడు వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ చూడండి ఎలా ఉందో. నువ్వు చేస్తావా సస్తావా అంటే చేస్తానంటారు. ఎందుకు? చచ్చిపోయే బదులు చేస్తే బెటర్ కదా అని. 1:8 ఫస్ట్. రాజు భుజించు భోజనములో పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు అంత అవసరం లేదు. దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకోనకూడదు. ఎలా అపవిత్రపరచుకో అనుకున్నాడు? రాజు తినే వీడు అన్నిడు, నేనేమో యెహోవాను ఆరాధిస్తా, నా బాడీని నేను కమిట్మెంట్ చేసుకున్నా. ఎవరికి? నా దేవుడికి. దీన్ని నేను అపవిత్రపరచకూడదు. ఓకేనా? అప్పుడు అపవిత్రపరచడం అంటే ఒక విధంగా వాళ్ళను అన్యుల్ని వేరుగా చూడటమే. యూదులు, యూదయ, సమరయ, గలిలియా. గలిలియో యూదయలో యూదులు ఉంటారు. ఓకేనా?
ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నదే సమరయ. ఇప్పుడు యూదయ నుంచి గలిలియ పోవాలి అంటే వీళ్ళు సమరయ గుండా పోతే వీళ్ళని అడ్డుకోవాల్సి వస్తుంది, వీళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది అని అట్ట పోకుండా కొండ దిగుతారు వీళ్ళు. కొండ దిగి ఇప్పుడు వాళ్ళు ఈ 3 కొండ మీదనే ఉంటాయి, యూదయ, సమరయ, గలిలియ. కొండ దిగి ఇట్టెక్కుతారు యు ఆకారంలో, అంటే సమరయని టచ్ చేయకుండా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మధ్యలో ఉన్నది సమరయ పీపుల్. వీళ్ళు సింపుల్ చెప్పాలంటే యూదులకు మిగతా జనాలకు పుట్టిన అన్యులకు పుట్టిన పిల్లలు కాబట్టి వీళ్ళని మేము అంటుకోకూడదు అనేది యూదులు. అంటే ఎవరైతే దావీదు వంశము, అప్పుడు గాదు వంశము, దాని వంశము, ఈ 12 గోత్రాలు ఉన్నాయో వీళ్ళందరూ ఆలోచించిన విధానం కనుక అంతరంతరంగా వాళ్ళని చూసేవాళ్ళు. ఎవరిని? సమరయ వారిని. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను అపవిత్రపరచుకోకూడదు నా బాడీని, వారి ఎంగిల్ కూడి నెచ్చకూడదు అని సింపుల్గా మీనింగ్. రాజు ఎవరైనా కానీ, ఆయన రాజు కానీ ఇంకొకరు కానీ, ఆయన తిన్న ప్లేట్లో నేను తినేది. ఇప్పుడు మామూలుగా ఇది చెప్పొచ్చో చెప్పకూడదు, ముస్లింలు మొత్తం కలిపి ఒక చిన్న ప్లేట్లో కూర్చొని తింటా ఉంటారు. ఓకే, తింటా ఉంటారుగా. సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు వాళ్ళ తిన్నదే అది పెడతారు. వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళు కువైట్ అటు పోతే వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు వాళ్ళు తినంగా మిగులుతుందా ఉంటుందా, అదే తీసుకొచ్చి ఇలా పెడతారు. అంటే వీళ్ళు ఫీలింగ్ ఏంటంటే అది శ్రేష్టమైన ఫుడ్, కాకపోతే దానిల దగ్గరికి వస్తే అది ఎంగిల్ ఫుడ్. ఇంకొకటి పల్లెంలో వాడు తినంగా వదిలేసేది నేను తినేది ఏంది, అది సింపుల్ చెప్పాలంటే. ఓకే, నేను అంటుకోను, వాది మాంసం కూడే కానీ నేను అంటుకో. అందుకని నాకు ఆకుకూరలే పెట్టు, 4 పల్లీలే పెట్టు, సబ్జీ ఏదో ఉంటాయి కదా అయ్యే పెట్టు, నేను వీటితోనే భుజిస్తా. కానీ నువ్వు ఎంత మాంసము, ద్రాక్షరసము రాజు దగ్గర పెట్టి ఆయన తినంగా ఆ పల్లెంలో నేను తినాలంటే నేను తిన్ను. తను ఒక ఈ కమిటెడ్, ఈ సరెండర్ హిస్ లైఫ్ టు యెహోవా. షడ్రకు, మేషకు, అబేద్నెగో మళ్ళా నేను ఒక విగ్రహం చేసిన ఆ విగ్రహం ముందు మీరు మోకరిల్లాలి. మేము మోకరిల్లం. కమిటెడ్. ఏ కమిట్మెంట్ అది? మేము ఇంకొకరిని ఆరాధించాం, మేము విగ్రహం జోలేపోము. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఖచ్చితంగా మాకు ఇవ్వబడ్డది. ఆ ఆజ్ఞ ఏంది? మీరు ఎటువంటి విగ్రహము పెట్టుకొనకూడదు. ఆ ఆజ్ఞనే మేము పాటిస్తాం. ఎలా ఉండాలి ఆజ్ఞ? చనిపోయినా పోతాం కానీ మేము మాత్రం విగ్రహం జోలిపో. ఎదురుగా పెద్ద అగ్నిగుండం తీసపై నూగుతాం, ఆ సెగ ఇలా తగులుతూ ఉంది, నువ్వు వేసుకో. మేమైతే నువ్వు పెట్టిన విగ్రహానికి మేము. ఇప్పుడు ముగ్గురు ఒక మాట అన్నారు, ఒక్కవేళ ఇన్ కేస్ మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా నీ విగ్రహం చూడైతే మేము రా. ఎంత కమిటెడ్ ఈ హృదయంలో. మీరు ఆలోచించండి. మామూలుగా ఒకరు నీళ్ళల్లో మునిగేటప్పుడు ఈత రాక నీళ్ళలో మునిగేటప్పుడు వాడికి తెలుస్తుందిగా, ఒక నీళ్లు లోపలికి పోతున్నాయి, ఒక ఎట్టైనా బయటికి రావాలా, నన్ను నేను కాపాడుకోవాలా. అయినా కానీ మునిగిపోతా ఉంటాడు. ఎక్కడికి పోతుండో తెలియదు. భయంతో చచ్చిపోతాడు. ఆ పోయేటప్పుడు సఫికేషన్ ఎలా ఉంటుంది? గాలి పీల్చుకోవాలని ఆతృత, ఆత్మహత్య చేసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు. కిరసనాయిల్ పోసుకుని తాగలరు. కిరసనాయిల్ పోసుకునేంత వరకు ఆవేశం ఉంటుంది. నిప్పు పెట్టుకున్న తర్వాత ఈ నిప్పు ఆరిపోతే బాగుండి మళ్ళీ నేను బతకాలని కోరిక కలుగుతూ ఉంటుంది. అయినా శరీరం కాలిపోతూ ఉంటుంది.
రావాలి బయటికి అనుకుంటారు కానీ రాలేదు, రావాలి బయటికి అనుకుంటారు రాలేదు. అది ఆ బాధను అట్టనే ఆ సఫికేషన్ ఆ బాధను అనుభవించుకుంటూ చనిపోతే ఎట్లుంటుంది? ఈడ ఎదురు కనపడతాను పెద్ద అగ్నికొండ. మామూలుగా ఒక నిప్పు కణికను మన చేతిలో ఇట్లా పెట్టుకొని ఎంతసేపు ఉంచుకోగలం? ఎంతసేపు పెట్టుకోగలం? నిప్పు ఇటు పట్టుకొని ఇటు వేస్తాం ఒకవేళ వేయాలి అంటే. ఇప్పుడు తీసుకుపోయి ముగ్గురిని దాంట్లో నూపుతారు. చనిపోయినా పోతాం కానీ ఈ విగ్రహం జోలైతే రాదు. అంటే నా ప్రాణం అర్పించడానికే నేను సిద్ధం కానీ నీ విగ్రహం జోలైతే నేను రాను. నీ విగ్రహానికి నేను శాస్త్రంగా నమస్కారం చేయను. దే కమిటెడ్. ఎప్పుడైతే తను ఆ కమిట్మెంట్ ఇచ్చిరో ఇమ్మీడియట్గా దేవుడు దిగి వచ్చి వాళ్ళని మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. అర్థమైందా? ఎప్పుడైతే అబ్రహాం కమిట్మెంట్ ఇచ్చిండో తనకు కావాల్సింది పాలు తేనె ప్రవహించే దేశం ఇచ్చిండు. ఏదైతే ఇంతకు ముందు ఊర్లో చిన్న కాలువల దగ్గర నీళ్లు తీసుకుని తాగే అబ్రహాము, మెసొపొటామియా అంటే ఒకే ఎండాకాలంలో ఉండేది చిన్న కాలువే, అటువంటి అబ్రహాము ఇప్పుడు పెద్ద జనానికి తండ్రి, విశ్వాసులందరికీ తండ్రిగా పిలుచుకునే వ్యక్తి. తర్వాత ఆ పాలు దేని ప్రవహించే దేశం తన జనాంగానికి ఇచ్చేసిన తరం చూస్తే దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడు ఎవరైతే కమిట్మెంట్ ఉన్న వ్యక్తి గురించి. అబ్రహామును అలా దీవించిండా, రూతును ఇశ్రాయేలు వంశంలోకి తీసుకొచ్చిండా? అర్హత లేదు రూతుకి అర్హత లేదు. ఎవరో అన్యులు ఆమెను తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ వంశానికి ఒక నానమ్మగా చేసిండు దావీదు. ఇప్పుడు షడ్రక మేషక అబేద్నెగో తీసుకపోయి వేస్తే మళ్ళా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు చెప్పిస్తాడు నెబుకద్నెజరు చేత ఏమని, వీళ్ళు ఆరాధించే దేవుడే దేవుడు. ఒక శాసనం వెళ్ళిపోతుంది. ఎప్పుడు నువ్వు కమిట్ అయితే దానియేలు తీసుకుపోయి మళ్ళా సింహభూమిలో వేస్తారు. ఓకే, అప్పుడు కూడా ఆ రాజు ఉరుకుతూ వచ్చి ఉదయాన్నే ఏమో చెబుతూ ఉంటాడు, నువ్వు నమ్ముకున్న దేవుడిని ఎడవడు. ఎందుకంటే దానియేలు ప్రార్థన చూసిండు, దానియేలు జీవితం చూసిండు, దానియేలు కమిట్మెంట్ చూసిన తర్వాత ఎలా 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 అసలు నమ్మకుండా ఎలా ఉంటారు రాజైనా ఒకళ్ళైనా. మనం న్యూ టెస్టమెంట్ మీద పోదాం. ఫిలిపియన్స్ రాసిన పత్రిక 1:21. ఫిలిప్పీలో రాసిన ఇది ఇంకొక లెవెల్ కమిట్మెంట్. అసలు పౌలు అన్నిటి కలిపి డిక్లేర్ ఇచ్చిండు. నమ్మకం, నాయకత్వానికి లోబడి ఉండడం, కష్టాల్లో దేవుని కమిటెడ్గా ఉండడం. ఇప్పుడు వీటి మూడింటిని కలిపి ఏమంటుండు, నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే, కావాలంటే చచ్చిపోతా, ఇంకా నేను బతికున్నానంటే అది క్రీస్తు కోసమే. ఇది ఈ మూడింటిని కలిపి చెప్పిండు అసలు పౌలు. వేరే నువ్వు విశ్వాసపరంగా నేను క్రీస్తే, రైట్ ఎవరు రాకుంది, విశ్వాసపరంగా నేను క్రీస్తే, నాయకత్వ పరంగా ఆయనకు లోబడి ఉంటా, కష్టాల్లో వచ్చినా నేను ఆయనకు లోబడి ఉంటా. నేను ఎప్పుడూ క్రీస్తుని వదలను. నేను శ్వాస తీసుకుంటున్నానంటే నా జీవితంలో ఉన్నది క్రీస్తే. ఈ డిక్లేర్ కదా, ఇది అల్టిమేట్ కమిట్మెంట్. అందుకే కదా పౌలు శీలాసును తన్ని కొట్టి తీసుకుపోయి జైల్లో వేసి రక్తం కారుతున్నా కానీ వాళ్ళు స్తుతిస్తారు, దేవా నీ కృప ఉంది చూడు, ప్రాణం పోకుండా ఇప్పుడు స్తుతించడానికి నాకు నోరిచ్చినావు కదా, ఇది చాలు ప్రభువా. అన్నం లేకపోయినా పర్లే,
గుడ్డలు లేకపోయినా పర్లేదు, ఒక స్థలం ఉంది జైలైనా ఒకే ఒక మూలన, ఇక్కడ కూర్చున్నా నేను, ఇప్పుడు నోరు ఉంది, నేను స్తుతిస్తున్నా. ఇందాక దావీదు కూడా అదే స్థితి. ఓకే, ఇప్పుడు సౌలు అంటే శీల పక్కన ఉన్నాడు కాబట్టి ఒకరినొకరు చూసుకొని పాట పాడదామా అనుకొని పాడి ఉండొచ్చు. కానీ దావీదు ఒక్కడెక్కడ గుహల్లో ఉన్నాడు, అప్పుడు తనకు తాను చెప్పుకున్నాడు, నా ప్రాణమా నువ్వు పొంగడం ఎందుకు, నువ్వు లేయి, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని ప్రేమించు, దేవుడు ఎమ్మటే ఉండు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఈయన వాళ్ళు ప్రాణాలను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సీరా దెబ్బలు తగులుతూ రైలున్నాయి, ఒక చిన్న స్థలం ఉంది, ఇప్పుడు మనం పాట పాడుకుందాం, మనం ఆరాధన చేద్దాం, మనం దేవుని స్తుతిద్దాం అని ఇద్దరు పాడేరు. అప్పుడు జైలు గోడలు బయట కదా. ఎప్పుడైతే కమిట్మెంట్ ఉంటుందో దాని నెక్స్ట్ మూమెంట్ నీకు అద్భుతమే. అబ్రహాం నమ్మిండు, పాలు తేనె ప్రవహించే దేశం దేవుడు తన పిల్లలకి ఇచ్చిండు. రూతు నమ్మింది, తను ఇశ్రాయేలు వంశానికే ఒక ఏమంటారు మూల స్త్రీగా వెళ్ళిపోయింది. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కమిట్మెంట్ గా ఉన్నారు. వాళ్ళ మూలకంగా బబులోను దేశంలో మొత్తము యెహోవాయే దేవుడు అని డిక్లేర్ చేయబడ్డది. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని ఆ జైలు అధికారి నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. సో ఇప్పుడు మనము ప్రశ్నించుకోవాల్సిందంటే, ఆర్ యు కమిటెడ్ క్రిస్టియన్? ఆర్ యు కమిటెడ్? అది మనం ప్రశ్నించుకోవాలి. వెదర్ ఐఎమ్ లివింగ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. అలా జీవించాలి అంటే కొన్ని మార్కులు ఉంటాయి, చిక్కులు వేసే మార్కులు ఉంటాయి కదా, కొన్ని మార్కులు ఉంటాయి. అవి డైలీ డివోషన్, ప్రేయర్, వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్, వర్డ్ ఆఫ్ గాడ్. ఇది లేకుండా నా కమిట్మెంట్ ఉన్నది అంటే మన వాళ్ళను సరేలే అని చెప్పి మేలకొని ఉండడం బెటర్. ఎందుకంటే వాగ్వాదం అవసరం లేదు. ఇవి లేకుండా ఐఎమ్ కమిటెడ్ టు క్రైస్ట్ అంటే మనం నమ్మటానికి అవసరమే లేదు. ప్రతిరోజు ప్రార్థన, దేవుని వాక్యము, ఇది మీ జీవితాల్లో ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస జీవితంలో ఉండాల్సింది. రెండోది ఒబీడియన్స్, దేవుని మాట వినడమే. అబ్రహాం దేవుని మాట విన్నాడు అంతే. నేను మనం క్వశ్చన్ వేయచ్చుగా, యాడికి పోవాలి దేవా, వేయొచ్చుగా, ఏమైనా ఉంటాయా ఆడ? ఇప్పుడు ఎవరైనా మనము ఒక సంఘం నుంచి ఫలానా ఏరియాకి పోయి నువ్వు మిషనరీ వర్క్ చెయ్యండి అన్నారనుకో, ఆ ప్రదేశము ఎలాంటిది అడుగుతారా అడగరా? దాని అక్కడ మంచి సిటీనా, మనకు మంచి సిటీనా? ఓకే, తర్వాత అక్కడ ఏమో రోమన్ క్యాథలిక్ ఫస్ట్ అక్కడికి పోయి సువార్త చెప్పాలి. హిందువులు అయితే కొడతారు, తిడతారు. మనకేమైనా వెహికల్ ప్రొవైడ్ చేస్తారా? సైకిల్ అన్నా ఉంటుందా, కనీసం మోటార్ బైక్ అన్నా ఉంటుందా? లేదు. మీరు కారు ఇస్తారంటే ఇంకా మంచిది. ఇదే కదా ఒక మిషనరీ అడిగేది. మంచి హౌసా, చుట్టుపక్కల అన్ని గ్రోసరీ అన్ని అవైలబిలిటీ ఉంటాయా, కాయగూరలు అవన్నీ వారానికి ఒకసారి మాత్రం ఇది దొరుకుతాయా, దొరకవా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. కానీ దేవుడి మాట విని వెళ్ళిపోయే స్వార్థికులు బోల్డ్ అన్నమాట. జార్జ్ వైట్ఫీల్డ్ యూకే మొత్తము రెవల్యూషన్ తేవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన అసలు యాక్చువల్గా అయితే ఒక బిజినెస్ మ్యాన్. యాక్చువల్గా మనం ఆ రిస్క్ చేస్తామో చేయమో, కానీ దేవుడు తనని చెప్పిందంటే వదిలేసి నువ్వు సువార్త చెప్పు, నీ బిజినెస్ వదిలేసి సువార్త చెప్పు. ఇప్పుడు సపోజ్ అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ కొడుకులు, ముఖేష్ అంబానీ అలాంటి వాళ్ళు అప్పట్లో ఆయన జార్జ్ వైట్ఫీల్డ్ అంత బిజినెస్ మ్యాన్. అయితే అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి నువ్వంతా నీ సామ్రాజ్యాన్ని వదిలేసి ఒక చిన్న బైబుల్ పట్టుకొని ఈ వెంబడికి పోయి సువార్త చెప్పమంటే 14వ శతాబ్దంలో ఎట్టుంటది? ఎవరైనా చదువుతారా? పోయిండు జార్జ్ వైట్ఫీల్డ్ బైబుల్ పట్టుకొని
లండన్ వీధుల్లో సువార్త చెప్పిండు, స్కాట్లాండ్ పోయిండు, గ్రీన్లాండ్ పోయిండు, మొత్తం దాన్ని ఇంకొకటి ఏదో అంటారు వేల్స్ అని, ఆ లండన్ దగ్గర వేల్స్ అని ఒక ఏరియా ఉంది. వేల్స్కి పోయిండు, సువార్త చెప్పిండు. 14వ శతాబ్దంలోనే రివైవల్ పట్టుకొచ్చిండు. ఆ ఏరియా మొత్తం, ఏ ఏరియా? ఇంగ్లాండ్లో, యూకే. ఎస్, కమిట్మెంట్. మూడోది ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసం అనేది ఏ విషయంలో కూడా తగ్గకూడదు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నాకున్నాడు తోడుగా. ఇందాక దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నట్టే. ఆ తమిళనాడులో ఒక చిన్న ఫ్యామిలీ గురించి చెప్పింది కదా. వాళ్ళేమో స్వార్థ కోసం వాళ్ళ డాడీ బయటికి పోతాడు. ఇప్పుడు 2 పిల్లలు ఉంటారు, భార్య, 2 పిల్లలు. ఆహారం లేదు ఉదయించి. ఈ పిల్లలేమో అమ్మ ఆకలి, అమ్మ ఆకలి, అమ్మ ఆకలి. వాళ్ళకే కదా చిన్నపిల్లలు కదా, ఆకలి. నాన్న వస్తాడమ్మా, ఏదో ఒకటి చేసుకొస్తాడమ్మా అని అమ్మ చెప్పుకుంటా వచ్చింది. నాన్న వచ్చేడు, కొత్త చేతులు వచ్చేడు, ఏం దొరకలేదు. ఇప్పుడు డాడీ వచ్చిన తర్వాత ఏమన్నా ఉందే తినటానికి అంటే, దేవుడు ఇస్తాను నాన్న. అందరం కూర్చున్నాం, నలుగురు కూర్చొని ఎంటీ ప్లేట్లు పెట్టుకొని దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. నిజంగా చదువుతుంటే నాకు కళ్ళెమ్మ నీళ్ళు పడి, ఎంటీ ప్లేట్ పెట్టుకొని ఎప్పుడో నైట్ 9 గంటలకు 10 గంటలకు దేవుడి సువార్త మొత్తం ఉదయించి చెప్పి వచ్చిన తర్వాత పిల్లలేమో తండ్రి ఆహారం తీసుకొస్తాడని ఎదురు చూస్తే ఉదయించి ఆకలితో అలమడిస్తూ ఉన్నప్పుడు కూర్చొని ఒక పళ్ళాలు పెట్టుకొని దేవుడిని స్తుతించడం మొదలుపెట్టి, వీళ్ళు స్తుతిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే ఎవరో తలుపు తట్టి అప్పుడు అయ్యా పక్కనే మా పెళ్లి జరిగింది, చాలా ఫుడ్ అయితే మిగిలింది, ప్రతి ఇంటికి కొంచెం కొంచెం ఇస్తున్నామయ్యా అని చెప్పుకుంటూ వచ్చాను. ఇవ్వండి, తీసుకున్నాం పిల్లల దగ్గర. ఇది నేను వినడమే కాదు, చదువుతూ ఉన్నప్పుడే నా కళ్ళలో నీళ్ళు పడ్డాయి. అటువంటి కమిటెడ్ ఉన్న ఇవాంజలిస్ట్ వాళ్ళ జీవితాల నుంచి మనం ఎంతవరకు నేర్చుకుంటాం. మనకు 3 పూటల్లో 1 పూట లేకపోయినా కానీ కంప్లైంట్. ఈ 3 పూటల్లో 1 పూట బాగా లేకపోయినా కంప్లైంట్. కానీ వాళ్ళకి అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదు. ఎప్పుడో సాయంత్రం దేవుడు దయదలిచి ఆ పంచనాల నుంచి కొంచెం తీసుకొచ్చి వాళ్ళు పెడితే తిని స్వాతులు మళ్ళా రేపు ఉంటుందో ఉండదో వాళ్ళకి తెలియదు. కానీ ఆ రోజు వరకు వాళ్ళ ఆకలి తెచ్చింది దేవుడు. మళ్ళా మరుసటి రోజు దేవుడు ఎటువంటి అద్భుతం చేస్తాడో తెలియదు. అంటే వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది అంటే, ఎంటీ ప్లేట్ పెట్టుకొని ఆరాధన చేయడం, దేవుడు నా ఇంటి పై కప్పు తీసైనా ఆకాశం నుంచైనా పంపిస్తాడు అనే విశ్వాసంతో వాళ్ళు స్తుతించారు కదా. ఆ భార్య భర్తలకు హ్యాసం. తర్వాత సర్వీస్ అంటే సేవ ఎలా? దేవుడు ఏదైతే మీకు తలాంతులు ఇస్తుండో ఆ తలాంతుల మూలకంగానే సేవ చేయాలి. దేవుడు మీకు ఆత్మీయ వరాలతో దేవుడు ఆశీర్వదిస్తే వాటిని డబ్బులు కమ్ముకోకూడదు, ఫ్రీగా ఇవ్వాలి. డబ్బులు కమ్ముకున్నా అంటే అది సేవ కాదు, అది గుర్తుపెట్టు. మీకు ఒకవేళ స్వస్థత వలన దేవుడు నిజంగా కనికరించి ఇస్తే ప్రతి ఒక్కరూ ఫ్రీగానే స్వస్థత పొందాలి. వాళ్ళ దగ్గర నుంచి పైసా అనుకోకూడదు. అంటిల్ అన్లెస్ వాళ్లకు దేవుడు ప్రేరేపించి ఇస్తే తప్పే. బర్త్డేలు మా బాబు ప్రార్థన చేయాలి, డయాసిస్ ఎక్కితే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని జోలో పెట్టారు. వెడ్డింగ్ యానివర్సరీ రండి, ఈరోజు ఒక డిక్లేర్ చేస్తారు, రండి ఓకే మా కాస్త ప్రార్థన చేసినందుకు వీళ్ళు చేసి అబ్బాయి చేసి పెట్టండి. ఎంతైనా అసలు కుసంస్కారం అని అంటారు చూడు,
దేవుడు సేవ చేసేవాడు అట్లా చేయడు. ఐఎమ్ ఆనెస్ట్. దేవుడు నీకు వరం ఇచ్చింది ఎందుకంటే ఎప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు, మీకు ఫ్రీగా ఇచ్చిన మీరు ఫ్రీగా ఇవ్వండి. అందుకే కదా ఇద్దరి శిష్యుల్ని జోడికి పంపించి మీరు కనీసం 2వ జత చెప్పులు కూడా వేసుకోకూడదు. ఎందుకు? మీ ఎవరిలో ఆహ్వానిస్తే అడిగో తిను రా, ప్రార్థన చేసి సువార్త చెప్పి అంతే. ఏదైతే మీకు ఫ్రీగా దొరికిందో అది కృప కానీ, రక్షణ కానీ, వరం కానీ మీరు ఫ్రీగా ఇవ్వండి. పౌలు దగ్గర ఒక అతను కొనటానికి వస్తాడు కదా, పౌలు అద్భుతాలు చేస్తుంటాడు, పౌలు స్వార్థ చేస్తుంటాడు, పౌలు స్వస్థత ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక అతను ఏమొస్తాడు, అయ్యా నీకు డబ్బులు ఇస్తా, నీ దగ్గర ఉన్నదేదో నాకు నేను పోయి మళ్ళీ వ్యాపారం చేసుకుంటా అంటే ఏమంటాడు పౌలు, నువ్వు కనీసం సూర్యుడు కూడా చూడలేవు, చూడలేకపోతాడు కదా, సూర్యుని చూడలేకపోతాడు. సో ఏమవుతుంది, ఇప్పుడున్న జనంలో ఏమవుతుంది, అట్టి పనులు ఇచ్చి స్వస్థత అంటే నాకు ఎత్తడం అనవసరం, కరెక్టా? అట్టి పనులు తెచ్చి పిల్లలు పడతారా? తర్వాత ఇంకొక మార్క్ ఏంటంటే సాక్ష్యం. నువ్వు ఎక్కడికి పోయినా సాక్షి కావాలి. ఎవరికి? దేవుడికి. ఎక్కడికి పోయినా సాక్షి కావాలి. సాక్షిగా ఉండడం అంటే ఎట్టా? ఏందమ్మా నిద్రపోతున్నావు? ఏంటి నిద్రపోతున్నావా? చెప్పేది నాకు చదివేది ఏంటి? నేను చెప్పిన 6 ఏంటో చెప్పు మార్క్స్. నేను చెప్పిన 6 మార్క్స్ ఏంటో చెప్పి. ఇప్పుడు 6 మార్క్స్. ప్రతిదిన ప్రార్థన, వాక్యం చదవాలి, లోబడి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. దీన్నే బుద్ధి తెలుతాను. You are a witness wherever you go for Christ. You should be witness. నీ మాట, నీ తీరు, ప్రతి ఒక్కటి క్రైస్ట్ చేసినట్టే ఉండాలి. అందుకే పౌలు చెప్పేది ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నదాన్ని. సో డైలీ డివోషన్, ఒబీడియన్స్, ఫెయిత్ఫుల్నెస్, సర్వీస్, విట్నెస్. ఈ మార్క్స్ నీలో కనపడకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ కమిటెడ్. కమిట్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఫర్ క్రైస్ట్. కమిట్మెంట్ ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. కమిట్మెంట్ లేకపోతే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడు. Commitment is the matter, most important matter in our life. నీ పేరుని ఎటర్నల్గా లిఖించబడాలి అంటే నువ్వు కమిట్మెంట్ కలిగిన క్రిస్టియన్గా ఉండాలి. లేదు అంటే మీ పేరు లిఖించబడాలి. నీ పేరు లిఖించబడకపోతే ఎవరికి తెలియదు. ఎవరు చెప్పుకుంటారు తర్వాత నీ గురించి? ఇప్పుడు మనము మన ముందు జనరేషన్ గురించి చెప్పుకుంటున్నాము అంటే కారణం ఏంది? దే డిడ్ ఎక్సలెంట్ వర్క్.
They committed Christians, they have a faith, they have witness, they are the witness, they have obedience, they have service, they have everything in their life they showed. అంటే సింపుల్ చెప్పాలంటే ప్యాకేజ్ టుగెదర్. అప్పుడు వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నీ గురించి నీ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు క్రీస్తులో నిలబడ్డారు, వీళ్ళు క్రీస్తు కోసం సేవ చేశారు, వీళ్ళు క్రీస్తు కోసం రక్తం కాచారు, వీళ్ళు క్రీస్తు కోసం నానా తిప్పలు పడ్డారు అని చెప్పుకోవాలి అంటే నువ్వు ఇప్పుడు నీ హృదయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను కమిట్మెంట్ ఉన్న క్రిస్టియనా కాదా? అలా లేని పక్షంలో గాలి బుడగ తెలుసా? గాలి బుడగ మాదిరినే అది ఎవరైనా పిలిచిన వ్యక్తి కానీ పుష్టిని పోతుంది. క్రిస్టియన్ అంటేనే ఒక ఛాలెంజ్ లైఫ్ డైలీ. ఇట్స్ నాట్ ఈజీ. నువ్వు ప్రార్థన లేకుండా క్రిస్టియన్గా నువ్వు బతకలేవు. వాక్యం నీ జీవితంలో అనుసరించకుండా నువ్వు క్రిస్టియన్గా వెలగలేవు. సర్వీస్ చేయకుండా ఇతరులకు చూపించలేవు. సేవ చేయకుండా, విశ్వాసం లేకుండా దేవుడి మీద నువ్వు కనపరుచుకోలేవు. మాట వినకుండా నేను క్రిస్టియన్ అని చెప్పుకోలేవు. అబ్రహాం మాదిరిగా, రూతు మాదిరిగా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, పౌలు మాదిరిగా జీవించమని నేను చెప్పండి. మీ జీవితంలో దేవుడు మీరు కమిట్మెంట్ ఇస్తే వేరే లెవెల్లో తీసుకుపోవచ్చు. వాళ్ళ జీవితాల్లో ఒక్కొక్క విధంగా దేవుడు పనిచేసాడు. అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి విశ్వాసం అనే కమిట్మెంట్ తోటి నడిపించు. రూతు దగ్గరికి వచ్చేసరికి ఒక నాయకత్వానికి ఎలా లోబడి ఉండాలి, పెద్దవాళ్ళ ముందు మనం ఎలా ఉండాలి అనేది చూపించింది. షడ్రక్, మేషక్, అబేద్నెగో దగ్గరికి వచ్చేసరికి ఎంత కష్టం వచ్చినా దేవుని కోసం నిలబడాలి. పౌలు దగ్గరికి వచ్చేసరికి ఫుల్ ప్యాకేజ్, అన్ని కలగలిపి పెట్టేసి. సో నేను అనేది ఏంటంటే పౌలు మాదిరిగానే జీవించాలి. పౌలు ఎలా జీవించిండో అలానే జీవించాలి. కనుక మీ హృదయంలో ఒకవేళ మీరు కమిట్మెంట్గా లేకపోతే మీరు ప్రశ్నించుకోండి. నిజంగా నేను యేసుక్రీస్తు కోసం బతుకుతున్నా లేదా? నేను క్రీస్తు సేవ చేస్తున్నా లేదా? నేను క్రీస్తుకు లోబడి ఉన్నా లేదా? నేను క్రీస్తు విశ్వాసం ఉందా లేదా? నాకు యేసుక్రీస్తు బిడ్డగా ఇతరులకు నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నా లేదా? ప్రశ్నించుకోవాలి. ఈ మార్క్స్ మనం చూపించుకోవాలి. అప్పుడు మనము కమిట్మెంట్ అసలు చాలా పెద్ద లెక్చర్, కానీ క్లుప్తంగా చెప్పాను. ఒక 3-4 ఏరియాలు బైబిల్ మొత్తం కమిట్మెంటే ఉంటుంది. ఒక అబ్రహామే కాకుండా యెహోషువ ఏమంటాడు? యెహోషువ కానించి, యోసేపు కానించి ఎవరిని తీసుకున్నా మీ జీవితాలు ఏం కాదు. కమిట్మెంట్ లేని వ్యక్తులు చరిత్రలో చిన్నగా కనుమరుగైపోయారు.
ఇక్కడ లోపలికి తీసుకుంటాం. So let us have a commitment towards Christ. యేసుక్రీస్తు ఆయన కమిట్మెంట్గా తన జీవితాన్ని మనకు సమర్పించేసి, హీ గేవ్ ద వర్డ్, హీ కేమ్ అండ్ పర్ఫార్మ్, ఎస్ మేనిఫెస్టింగ్. నౌ వీ హ్యావ్ టు గివ్ అవర్ వర్డ్, అంటే మనం మాట ఇవ్వాలి, ఆ మాట కోసం బతకాలి. Christ gave his life for all of us. Now we have to give our, అందుకే మీ శరీరాలని, లాస్ట్గా చెబుతున్నా, మీ శరీరాలని సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోండి. అంటే ఒక విధంగా మీరు బతికి ఉన్నా కానీ మీరు యేసుక్రీస్తు ఆధీనంలోనే బతకాలి అని అర్థం. యేసుక్రీస్తు చెప్పిన మాటలనే మనం పాటించాలి అని అర్థం. సజీవ యాగంగా పౌలు చెప్పేది, మీ శరీరాన్ని సజీవంగా సమర్పించుకొని, అంటే పాపపు అనే ఆలోచనలు ఏ ఉన్నా మీ శరీరంలో జరగకూడదు. ఎందుకు? సమర్పించేసినావు, బలియాగం ఇచ్చేసినావు శరీరాన్ని. ఇప్పుడు దీంట్లో నిలబడేది యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏమంటాడు? మీ హృదయం నా ఆలయం. మీ హృదయం నా ఆలయం అయినప్పుడు ఆ హృదయంలో ఇంకొకరికి స్థానం ఉండకూడదు. క్లియర్? దట్ ఈస్ ద ఫైనల్ కమిట్మెంట్. కీర్తి ప్రార్థన చేయి, వినపడుతుందా?